శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో బిల్వదళం మహిమ తెలుసుకుంటే జన్మ ధన్యమైపోతుంది. మహాస్వామి వారి అనుగ్రహం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవాలి. 1935 ప్రాంతంలో కాశీయాత్రకు వెళ్తున్నప్పుడే జరిగిన సంఘటన అన్నమాట. మహాస్వామి వారు కర్నూలు దాటి చిన్న చిన్న గ్రామాల గుండా శ్రీశైలం వైపు తమ పరివారంతో ప్రయాణం చేస్తున్నారు. రోడ్డుకి కొంచెం లోపలగా ఉన్న ఒక గ్రామం, ఆ గ్రామపు జమీందారు వాళ్ళ గ్రామస్తులందరితో పాటు స్వామివారు వస్తున్నారు అని పూర్ణ కుంభంతో నుంచున్నారనమాట. స్వామివారు ఎక్కడికి వెళ్తున్నా మఠ నిర్వహణ అంతా చేసేస్తారు మఠంలోని వాళ్లే. కానీ ఆ గ్రామం మీద నుంచి వెళ్తుండగా ఆ గ్రామపు జమీందారు వాళ్ల గ్రామంలో బస చేయవలసిందిగా ప్రార్థించారన్నమాట. మీకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేము చేశాము, మీరు బస చేయటానికి ఇక్కడ అంతా అనువుగా ఉంటుందని ప్రార్థించారు. సరే, ఏదో ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోదాం అని అనుకుంటారు మహాస్వామివారు. కానీ ఆ గ్రామం అద్భుతంగా ఉంది, రమణీయమైన పరిసరాల మధ్యన ఉందన్నమాట. ఆ గ్రామస్తుల భక్తిని కూడా చూసి అక్కడ కొంతకాలం ఉండడానికి ఒప్పుకుంటారు. అంతే, గ్రామస్తులందరికీ ఎంతో సంతోషం వచ్చేసిందనమాట. పందిళ్ళు వేసేశారు, పాకలు వేసేశారు, సంబారాలు సమకూర్చడంలో వీళ్ళు నిమగ్నమైపోయారనమాట. మరుసటి రోజు ఉదయం చంద్రమౌళీశ్వర స్వామి వారి పూజకి కావలసిన వస్తువులన్నీ సమకూర్చబడ్డాయి. కానీ చంద్రమౌళీశ్వర స్వామి వారి పూజకి కావలసిన బిల్వదళాలు మాత్రం రాలేదు. ఎందుకు అంటే ఆ గ్రామస్తులకి మారేడు దళాలు అంటే తెలియదుట. ఉన్న 1-2 బ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళు కూడా చెప్పేశారు, ఈ చుట్టుపక్కల ఎక్కడా బిల్వదళాలు మేము చూడలేదు, మాకు కనపడలేదు అని. పూజకి సంబంధించిన సంబారాలు చూసే మఠ ఉద్యోగులకి ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో మహాస్వామి వారు వచ్చి అనుష్ఠానం ఆచరించబోతూ బిల్వదళాలేవి అని అడిగారు. పరిచారకులు అక్కడ బిల్వదళాలు ఎరిగినవారే లేరట అని చెప్పేశారు. మహాస్వామి వారు చిరునవ్వు నవ్వి గోశాల వెనక ఉన్న బండరాయిపై కూర్చుని అనుష్ఠానం ఆరంభించారు. పరిచారకులు అక్కడ నిర్మాల్యంలో ఉన్న బిల్వదళాలను చూపించి ఊరి యువకులను వాటిని వెతుక్కుని రమ్మని పంపించారనమాట. స్వామివారు 1 గంట జపం ముగిసిన తర్వాత కనులు తెరిచి చూశారు. అక్కడున్న జనం కూడా ఆతృతగా బ్రహ్మానుభవంలో ఓలలాడే ఆ పరమాత్మ వంక చూస్తున్నారు. స్వామివారు బిల్వదళాలలేమికై ఏం చెప్పబోతున్నారో, తాము ఉందామనుకున్న రోజులన్నీ ఉండకుండానే వెళ్ళిపోతారేమో అని కలతపడుతున్నారు. ఇంతలో శ్రీమఠ పరిచారకులలో ఒకరు ఎంతో ఆనందంతో బిల్వదళాలు పట్టుకొస్తూ పందిరి దగ్గర కనిపించారు. అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారన్నమాట. స్వామివారేమో ఆ బిల్వదళాలు చేతిలోకి తీసుకుని పరీక్షించారు. ఈ చుట్టుపక్కల మారేడు చెట్లే లేవన్నారే, ఈ దళాలు ఎక్కడి నుంచొచ్చాయి? అన్నీ నవనవలాడుతూ కోమలంగా 3 ఆకులతో ఉత్తమంగా ఉన్నాయి, ఎవరు కోశారు, ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు మృదు మధురంగా. బుట్ట తీసుకువచ్చిన పరిచారకుడు, నేను యాదృచ్ఛికంగా అటు పక్కన వెళ్ళాను, వెళ్తే పందిరి గుంజ పక్కన ఆ బుట్ట పెట్టి ఉంది స్వామి, ఎవరు తెచ్చారో నేను చూడలేదు అని అంటాడు. అప్పుడు స్వామివారు అడిగారు, ఎవరు ఇక్కడ పెట్టారు అని నువ్వడగలేదా అని. నేను అడుగుదామనుకున్నాను, కానీ ఎవరూ మాకు తెలియదన్నారు అని చెప్తాడు ఆ పరిచారకుడు. మరి ఎవరు తెచ్చుంటారు? చంద్రమౌళీశ్వరుడే తన పూజకి తానే బిల్వదళాలు తెప్పించుకున్నాడు అని నవ్వుతూ పూజకి వెళ్లారు స్వామివారు. ఆ రోజు కార్యక్రమాల ఒత్తిడిలో బిల్వదళాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచించలేదనమాట. మరుసటి రోజు పూజ సమయానికి పూజకట్టు పర్యవేక్షించే అధికారి క్రితం రోజు బిల్వదళాలు తెచ్చిన పరిచారకుడితో చెప్తారు, ఈరోజు కూడా అక్కడ బిల్వదళాలు ఉన్నాయేమో చూసిరా, బిల్వదళాలు ఏర్పాటు చేయలేదు అని పంపిస్తారు. ఆశ్చర్యం, ఆ రోజు కూడా అక్కడ బిల్వదళాల బుట్ట పెట్టి ఉందన్నమాట. పూజకు వచ్చిన స్వామివారు సాభిప్రాయంగా అధికారి వంక చూశారు. అవును స్వామి, ఈరోజు కూడా అక్కడ బిల్వదళాల బుట్ట పెట్టి ఉంది అంటారు. 3వ రోజు కూడా అదే తంతు. 4వ రోజు స్వామివారి ఆజ్ఞ మేరకు పరిచారకుడు పొద్దున్నుంచి ఎవరికీ కనిపించకుండా ఆ బిల్వదళాలు ఎవరు తీసుకొచ్చారా అని ఆ బుట్ట పెట్టే స్థానాన్ని పరిశీలిస్తూ కూర్చున్నారు. సుమారు పొద్దున్న 8-8:30 గంటలు అయ్యుంటుంది. తూర్పు పక్కన మామిడి తోపు ఉందన్నమాట. అక్కడి నుంచి ఒక యువకుడు తల మీద బుట్ట పెట్టుకుని వస్తున్నాడు. సరిగా దువ్వి ముడిపెట్టని పెద్ద శిఖ, మోకాళ్లపైదాకా కట్టిన నీరుగావి పంచతో శుద్ధ గ్రామీణునిలాగా కనిపిస్తున్నారు.
అతను అటూ ఇటూ తేరపారజూసి తాను రోజూ పెట్టే స్థానంలో బుట్ట పెట్టి వెళ్ళిపోబోతున్నాడు. అంతే, పరిచారకులు పరిగెత్తుకుని వెళ్ళి శ్రీకార్యం వద్ద ప్రవేశపెట్టారు అతనిని. అతను భయంతో వణికిపోతూ సాష్టాంగం చేసి నమస్కరించాడు. భయపడకు, నువ్వేనా రోజూ ఈ దళాలు తీసుకుని వచ్చి ఇక్కడ పెడుతున్నావు అన్నారు శ్రీకార్యం. అవును అంటాడు ఆ కుర్రవాడు. మంచిది, సాయంకాలం స్నానం చేసి తల సరిగ్గా దువ్వుకుని శిఖ ముడివేసుకుని మంచి బట్టలు కట్టుకునిరా, స్వామివారి దగ్గరికి తీసుకువెళ్తాను, ఆశీస్సులు పొందవచ్చు అని చెప్పారనమాట. 3 గంటలకు ఆ యువకుడు వచ్చేశారు. దూరం నుంచి ఆ యువకుణ్ణి చూపించి ఏదో చెప్పారు శ్రీకార్యం. స్వామివారు దగ్గరికి పిలిచారు. భయపడిపోతూ ఎంతో వినయంగా నమస్కరించాడు ఆ యువకుడు. పేరేంటి అని తెలుగులో ప్రశ్నించారు స్వామివారు. పురంధర కేశవులు అని స్వచ్ఛమైన తమిళంలో బదులిచ్చాడు ఆ యువకుడు. తమిళుడు వలే ఉన్నావే, ఇక్కడికెలా వచ్చావు అన్నారు స్వామివారు. నా స్వగ్రామం ఉసిలంపట్టి, మధురై దగ్గరండి. నేను పుట్టిన 2 సంవత్సరాలకే నా తల్లి గతించింది. మా నాన్నే నన్ను పెంచాడు. 6 ఏళ్ల క్రితం నాతో బ్రతుకు తెరువు కోసం ఈ దేశం వచ్చాడు ఆయన. ఈ జమీన్ గ్రామంలో ఆవులు మేపే పని దొరికింది. నేను చిన్నప్పటినుంచి ఈ పనే చేస్తున్నాను. చదువుకోలేదు. మా నాన్నే నాకెన్నో విషయాలు చెప్పేవాడు. ఆయనకి సంగీతం అంటే ఇష్టం. పురంధరదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వినికిడి జ్ఞానం వల్ల పాడేవాడు. అందుకే నాకు పురంధర కేశవులు అని పేరు పెట్టారు. 2 ఏళ్ల క్రితమే ఆయన మోక్షానికి చేరుకున్నాడు. నాకిప్పుడు 12 ఏళ్ళు స్వామి. ఆవుల్ని మేపుతూ ఉంటాను. జమీన్లో భోజనం పెట్టి జీతం ఇస్తారు అన్నాడు ఆ యువకుడు. ఈ చుట్టుపక్కలెక్కడా మారేడు చెట్లే లేవన్నారు, మరి నువ్వెలా తెస్తున్నావు అని ప్రశ్నించారు స్వామివారు. ఇక్కడికి 3-4 మైళ్ల దూరంలో పర్వతం మొదల్లో దట్టమైన పచ్చిక ఉంది. చెట్లు ఉన్నాయి. మేం ఆవులని మేపడానికి వెళ్తాం కదా, అక్కడ 3 పెద్ద బిల్వ వృక్షాలున్నాయి సామి. మా నాన్న ఆ ఆకులను చూపించి, ఒరే పురంధరా, ఈ 3 ఆకులు కలిసిన దానిని బిల్వదళం అంటారురా. దీనితో శివుడికి పూజ చేస్తే మహావిశేషమని చెప్పేవాడు. 3 రోజుల ముందు పూజ దగ్గరుండే అయ్యవారు ఇటువంటి ఆకులు కావాలని ఈ ఊరి వాళ్ళకి చెప్తున్నారు. నాకు వెంటనే ఈ చెట్లు గుర్తుకొచ్చాయి. పరిగెత్తుకెళ్ళి కోసుకుని వచ్చాను. అయితే గొల్లవాడు తెచ్చిన దళాలతో మీరు పూజ చేస్తారో లేదో అని ఎవరో చూడకుండా అక్కడ పెట్టి వెళ్ళాను. ఇది సత్యం సామి అన్నాడు ఆ యువకుడు. స్వామివారు ఎంతో ప్రీతి చెందారు. పురంధరా, నీకేం కావాలో చెప్పు, ఇప్పిస్తాను అన్నారు స్వామివారు. 2 చెంపలు వేసుకుంటూ, స్వామి మీ వద్ద లౌకికమైన విషయాలు కోరడమా? మా నాన్న ఇవన్నీ క్షణభంగురాలని చెప్పేవాడు. అయితే నాకు 2 కోరికలున్నాయి స్వామి. మీరు అనుగ్రహిస్తే ఒకటి ఇప్పుడు అడుగుతాను, రెండవది మీరు ఈ ఊరి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అడుగుతాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ సాష్టాంగ నమస్కారాలు చేశాడు. స్వామివారు వాడిని బుజ్జగించి, చెప్పు, నీ కోరికేమిటో చెప్పు అన్నారు. ఏం లేదు స్వామి, మా నాన్న నాకు పురంధరదాసు కృతులు, త్యాగరాజు కృతులు నేర్పించారు. నేను ఆవుల దగ్గర పనిచేస్తూ ఒంటరిగా పాడుకుంటాను. ఒక్కసారి మీ ఎదురుగా పాడాలని ఉంది సామి అంటాడు. స్వామివారికి ఆ కోరిక విని చాలా ఆనందం వేసింది. తప్పకుండా, నేనే కాదు అందరము వింటాం. నేనున్నన్ని రోజులు సాయంత్రం 3 గంటలకి ఇక్కడకు వచ్చి పాడు. అమ్మవారు అయ్యవారు కూడా వింటారు, నిన్ను అనుగ్రహిస్తారు అంటారు మహాస్వామివారు. ఇంకా పురంధర కేశవుల ఆనందానికి అంతే లేదు. సరే, నీ 2వ కోరిక ఏంటి అని అడిగారు స్వామివారు. నవ్వుతూ, అది మీరు వెళ్ళిపోయేటప్పుడు కోరతాను అంటాడు ఆ యువకుడు. స్వామివారు తమ మెడలో ఉన్న తులసిమాలను అనుగ్రహించారు. ఎంతో అపురూపంగా కనులకు అద్దుకుని గంతులేశాడు పురంధర కేశవులు. ఆ ఊళ్ళో స్వామివారు 21 రోజులున్నారు. వెళ్ళిపోయే రోజు వచ్చింది. ఊరంతా విరిగిపడినట్లు వచ్చేశారు. అందరినీ ఆశీర్వదించి నిదానంగా ముందుకు సాగారు స్వామివారు. గ్రామ ప్రజలందరి కళ్లల్లో నీరు, ఏదో కోల్పోతున్న భావన. అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా వెనక్కి తిరిగి చూశారు మహాస్వామి. దూరంగా పందిరి గుంజకు చుట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ పురంధర కేశవులు ఉన్నాడు.
పురంధరా, నీకు ఉన్న భక్తి విశ్వాసాలకు నీకు తప్పక ఉన్నతి లభిస్తుంది. ఇంకో కోరిక వెళ్ళేటప్పుడు చెబుతానన్నావే, అదేమిటి అన్నారు. ఆహా, ఎంత ధన్యజీవి అండి ఆ పురంధరకేశవులు. మహాస్వామి వారే గుర్తు పెట్టుకుని నీ కోరికేంటి చెప్పు అని అడిగారు. ఆ పరశంకరులు అడిగారు ఆ పురంధరకేశవుల్ని. వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చే వెక్కిళ్ళని ఆపుకుంటూ అన్నాడు, స్వామి, మా నాన్న దేవుడిని లౌకికమైన చిన్న చిన్న విషయాల గురించి అడగకూడదు. జన్మ అంటేనే దుఃఖం, మరుజన్మ లేని మోక్షాన్ని కోరుకోవాలి. దానికోసం మనం సత్యమే చెప్పాలి, ధర్మంగా జీవించాలి. మహాత్ములను మనం కోరవలసింది మోక్షమే అని చెప్పేవాడు. స్వామి, నువ్వే మా నాన్న చెప్పిన మహాత్ముడివి, నాకు మోక్షం ప్రసాదించు స్వామి అంటూ బావురుమన్నాడు. కదిలిపోయారు స్వామివారు. 12 పసివాడు మాట్లాడే మాటలా ఇవి. ఆశ్చర్యపోయారు, అబ్బురుపాటు చెందారు. ఎంతో ప్రేమతో కరుణగా చూసి నవ్వుతూ, తగిన సమయంలో భగవంతుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంటూ దూరంగా ఉన్న జమీందారుని పిలిచి, పురంధరుడి విషయంలో ఏం జరిగినా మఠానికి టెలిగ్రాము పంపించు అన్నారు. చాలా కాలం గడిచిపోయింది. స్వామివారు కాశీయాత్ర ముగించి తిరిగి వచ్చారు. అప్పుడు కంచిలో ఉన్నారు. ఒక మధ్యాహ్నం హఠాత్తుగా మఠం నుంచి బయలుదేరి కామాక్షి గుడిలోని కొలనికి వచ్చారు. స్నానం చేసి 1 గంట సేపు జపం చేశారు. మళ్లీ స్నానం చేసి మళ్లీ జపం చేస్తున్నారు. సాయంకాలం 6 గంటల దాకా ఆ విధంగా 8 సార్లు చేశారు. స్వామివారు ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అవగతం కాలేదు. చివరిసరిగా స్నానం చేసి మెట్లెక్కుతున్నప్పుడు మఠం నుంచి టెలిగ్రాం పట్టుకుని, కర్నూలు నుండి టెలిగ్రాము వచ్చింది స్వామి. పురంధరకేశవుల ఆరోగ్య పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉన్నదట. మరి ఈ పురంధరకేశవులెవరో ఎవరికీ తెలియటం లేదు స్వామి అన్నారు. పురంధరకేశవులు కొద్దిసేపటి ముందే కాలం చేశాడు. వాని గ్రామం వెళ్ళినప్పుడు నన్ను మోక్షం కోసం ప్రార్థించాడు. మంచి జీవి అతడు. చంద్రమౌళీశ్వరుడి అనుగ్రహం వల్ల మోక్షం లభిస్తుందని చెప్పాను. కొద్ది కాలంగా అతనికి విషజ్వరం వచ్చింది. శరీర బాధ గురించి పట్టించుకోకుండా మోక్షేచ్ఛతో పరితపించిపోతున్నాడు. అతనికి ఇంకో 6 జన్మలు పొందాల్సిన కర్మ ఉంది. ఎలాగో అలాగా మోక్షం కలగాలని ప్రార్థిస్తూ ఇలా జపం చేస్తున్నా. పురంధరకేశవులు శుద్ధ ఆత్మ అంటూ మఠం వైపుకు దారితీశారు. స్వామివారు అతనికి మోక్షం లభించింది అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆ పురంధరుడికి మోక్షం వచ్చి ఉంటుంది అనటంలో సందేహం ఏముంటుంది చెప్పండి. అయితే అద్వైత శాస్త్రం జ్ఞానాదేవహి కైవల్యం అని చెప్తుంది కదా. ఇంకొకరికి మోక్షం ప్రసాదించటం ఎలా అన్న ప్రశ్న అందరికీ కలగచ్చు. మహాస్వామి వారి తపస్సు చేత అతని కర్మలను దహించటం వల్ల శుద్ధమైన జీవునికి జ్ఞానం కలిగి ఉండొచ్చు. అయినా దీని గురించి విచారం అనవసరమేమో. శ్రీ రమణ భగవానులు తమ తల్లిగారితో సహా అనేక మందికి మోక్షాన్ని అనుగ్రహించారు కదా. ఇదంతా విన్నప్పుడు మీ కళ్ళల్లో నుంచి నీళ్లు రాలేదా చెప్పండి. ఏమాత్రము కొంచెం కూడా కల్మషం లేకుండా వాళ్ళ నాన్న చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ, పెద్దవాళ్ళని గౌరవిస్తూ, శుద్ధమైన మనస్సుతో బిల్వదళాలను చంద్రమౌళీశ్వరుడికి తీసుకొచ్చి ఇవ్వటమే కాకుండా ఏది అడగాలో అది మాత్రమే అడిగారు. అది కదా భక్తి అంటే, అది కదా శుద్ధమైన మనస్సు అంటే. అంత శుద్ధమైన మనస్సు ఉంది కాబట్టే మహాస్వామి వారు కూడా కదిలిపోయారు. మహాస్వామి వారి ముందు పాటలు పాడే అవకాశం ఆ పురంధరకేశవులకి వచ్చింది అంటే, పరమేశ్వరుడి ముందు గానామృతాన్ని చేసిన అవకాశం స్వామివారు పురంధరదాసికి ఇచ్చినట్లే కదా చెప్పండి. ఎంత ధన్యజీవి. అలాంటి భక్తి మనకి రావాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? పరమాచార్య స్వామి వారినే ఆశ్రయించాలి. అంతకు మించి మనల్ని ఆ స్థితికి తీసుకెళ్లగలిగిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మహాస్వామి వారు తప్ప. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.